చరిత్ర కారణమైదామా, చరిత్ర హీనులమైదామా? పిడికిలు బిగిస్తామా, ఉట్టిగానే కూర్చుందామా? మాట ప్రశ్నిస్తామా, ఉట్టిగానే ఉందామా? ప్రభుత్వంతో భయపడదామా, ఉద్యోగాలు చేసుకుందామా? ప్రభుత్వంతో భయపడమా? నీ చర్మాన్ని తీసి నా బూట్లు కొట్టించుకుంటా అన్నాడు. గట్టిగా సపోర్ట్ అవుతుంది. అది తెలంగాణ ఎన్జిఓ రాష్ట్ర కీర్తి చేసిన స్వామినాథన్ అన్న మాట. వారి బాటలోనే నడవాలి. వారి స్థానంలో ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు పెద్దలు జగ్గన్న గారు ఉన్నారు. కాబట్టి ఆ వాట్సాప్ లో కొంటి మనం తిట్లు తినొద్దంటే ఉద్యోగుల పక్కన నిలబిడ్డ మా పిల్లలు తండ్రితోని ప్రేమించండి, తండ్రిని తప్పులేదు. కానీ తండ్రి తలపైన ఎక్కుతామంటే బరాబర్ లాజ్ పడుతుంది, మళ్ళీ కిందికి రావాల్సింది. పిల్లల్ని ప్రేమించడం తండ్రి, అది ఏమంటారు, తండ్రి బాధ్యత. కానీ తండ్రి బాధ్యత ఇచ్చిండు, నమ్మిందని నమ్మక ద్రోహం చేస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? నమ్మక ద్రోహం చేస్తే మాట్లాడారు. ముందబెట్టాలనా? ముందబెట్టాలనా లేదా? ముందబెట్టాలనా? మరి జగ్గన్నకి ఏమర్థమైంది? ముందబెట్టావా లేదా? ఆయన గోమాటం ఎక్కువ. మన అమ్మకి ఇట్లయితే మళ్ళా కలుపుకుంటారు పోయి. మరి చెప్పు అందరికి మాటి. ఇది సంఘం. ఇది జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు, జోహార్ జయశంకర్ సార్ కు, జోహార్ అంబేద్కర్ సార్ కు, జోహార్ ఫూలే సార్ కు. కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్, తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్. జగన్న నాయకత్వం, జగన్న నాయకత్వం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు. జీనా హై తో జీనా హై తో कदम कदम पे, कदम कदम पे हमारे मांगे, हमारे मांगे कैसे लेंगे, कैसे लेंगे? कौन लड़ेंगे? कौन लड़ेंगे? कैसे लड़ेंगे? कैसे लड़ेंगे? आवाज दो, जय तेलंगाना. अखिल भारत ఉద్యోగ సమైక్య మీద వారిచ్చిన ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షుని ఆదేశాల మేరకు, జగదీష్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా ఉద్యోగులకు మరోసారి స్వాగతం పలుకుతూ మిత్రులు రాజ్ కుమార్ గారు ఇందాక మిత్రులు మాట్లాడిండ్రు. తెలంగాణ ఎన్జిఓల సంఘం 80 సంవత్సరాల ఆవిర్భావమై ఈ నెలకు 80 సంవత్సరాలు అయిపోయినాయి. రేపు మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ 80 సంవత్సరాల వసంతం సంపూర్ణంగా రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో 1,00,000 మంది ఉద్యోగులతోని నిజాం కాలేజ్ గ్రౌండ్లో కానీ, ఎన్టీఆర్ స్టేడియంలో కానీ తెలంగాణ ఎన్జిఓలు 80 సంవత్సరాలు ఏమేం చేసిండ్రు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాల ఆకాంక్షల మేరకు, ప్రభుత్వాలు ఏవైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆలోచన కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఇచ్చిన బలిదానాలు, మాట్లాడిన మాట, స్పందించిన తీరు, పిడికిలు ఎత్తిన తీరు, ఇవన్నీ కూడా రేపు 80 సంవత్సరాల సభలో మాట్లాడుకోబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ మాటని ఒక్కసారి గమనించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండ్రు. ఆ రోజు ఎలక్షన్లో చెప్పిండ్రు, నేను ముఖ్యమంత్రి కాగానే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అన్నదాన్ని తీసేస్తా, పాత పెన్షన్ తీసుకొస్తా అన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా 2 లక్షల మంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు రాష్ట్రంలో ఉన్నారు. కనీసం వారికి ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇది బాధాకరం అని చెప్పి సభా వేదిక ద్వారా తెలియపరుస్తా ఉన్నా. రద్దు చేయాలని, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం, అలాగే మన రాష్ట్రంలో జరుగుతున్న పెండింగ్ బిల్స్ అయినా, డిఏలు అయినా, పిఆర్స్ అయినా, ఇవన్నిటికీ ప్రశ్నించేందుకు ఇలా ధర్నా కార్యక్రమంలో ఇలా చేస్తున్న మీ అందరూ గంట సేపు నిలబడి మా మాటలు మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు ధైర్యం కూడా వస్తుంది వాస్తవానికి. ఎందుకంటే ఒక్కొక్కరు మైకిస్తే అన్న యుద్ధానికే పోదాం, ఎన్ని రోజులు కొన్ని సంఘాలు ప్రభుత్వాలకు చెంచగా చేస్తున్నారు. మన జేఏసీలో మనం అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, కానీ తొత్తులుగా మారిన వాళ్ళను మనం తీసేయాలనే ఉద్దేశంతో ఇలా మాట్లాడిన మాటలు నాకు ఇలా మళ్ళీ ఒక ఉద్యమానికి పురుగొల్పినట్టు అనిపిస్తుంది వాస్తవానికి.
మరి ఎక్కడ మనం TNGO సంఘంగా 80 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఎక్కడా ఒకరికి లొంగినే లేదు, ఏ ప్రభుత్వానికి లొంగి లేదు. ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా అన్ని ప్రభుత్వాలు మన ఉద్యోగుల మీద మనం ఇలా ఒక ఉద్యోగులను వచ్చే మన బిల్స్ అయినా డిఎల్ పిఆర్స్ అయినా అని వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని మనం ఎన్నో రకాలు చూస్తున్నాం. ఎన్నో రకాలుగా మభ్య పెడతారు. ఎలక్షన్లు వస్తేనే అలా మేనిఫెస్టోలు పెడతారు, ఎలక్షన్లు కాగానే దాన్ని మర్చిపోతారు. మరి మేనిఫెస్టో అంటే వాళ్ళకు భగవద్గీత లెక్క, ఖురాన్ లెక్క. మరి అటువంటి దాన్ని ఇలా మర్చిపోయి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ విధానాన్ని రద్దు చేస్తాం, ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తామన్న ప్రభుత్వాలు ఇలా మర్చిపోయినాయి. హెల్త్ కార్డు విధంగా ఎన్నోసార్లు మీటింగ్ పెట్టాం. మరి హెల్త్ కార్డు కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా వాళ్ళు మీటింగ్ పెట్టిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నా.